మరో వ్యక్తి దగ్గరికి వెళ్దాం, వాళ్ళేం మాట్లాడుతున్నారో చూద్దాం. రైట్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. రైట్. ఎలా జరుగుతుంది వర్క్? ఎలా జరుగుతుంది? సూపర్ జరుగుతుంది. నిజంగా అభివృద్ధి నిజంగానే జరుగుతుంది ఇక్కడ? జరుగుతుంది. జరుగుతుంది. పార్టీలకు అతీతంగానే చెప్తున్నారా? పార్టీ పనులు జరిగే పనులే కదా, ఏ పనులు ఆ పనులు జరుగుతున్నాయి. కొంతమంది పనులు ఆగిపోయినాయి, వాటర్ వస్తున్నాయి. వాటర్ వస్తుంది అంటే వర్షం మూలనేగా. వర్షం లేకపోతే ఎక్కడ? మొత్తం రాజధాని మా 29 గ్రామాల్లో పనులు అయిపోతుంది. జరుగుతుందా? అంటే గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ లో వర్క్ లేదంటే పనులు బాగానే చేస్తుంది. టీడీపీకి ఫేవర్ గా చెప్తున్నారా? జరిగే పనులు బట్టి ఫేవర్ గా చెబుతున్నాం సార్. టీడీపీ కదా, పనులు జరిగే దాని గురించి చెప్తున్నాం. మరి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమన్నా పనులు ఏం ఆగలేదు, ఏం చేయలేదుగా. ఎక్కడెక్కడ బిల్లు అయినాయి, వర్క్ జరిగింది. అప్పట్లో చేయలేదా? లేదు సార్. రైట్ రైట్. అంతా ఓకే ఇప్పుడు? ఇప్పుడు అంతా ఓకే. రైట్, థ్యాంక్ యూ. చూద్దాం. అంటే ప్రజలు చెప్తున్నారు ఫ్లాట్లు వేసి వాళ్ళు ఫ్లాట్లు వేస్తున్నాడు, రోడ్లు వేసి వాళ్ళు రోడ్లు వేస్తున్నాడు, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ అని అన్ని దేనివల్ల దాని కాంట్రాక్ట్. ఎంత ఒక 20-30 ఏళ్ళు పట్టింది అయితే డెవలప్ అవడం. సార్ ఈసారి చంద్రబాబు వస్తే అన్ని లైన్ చేస్తాడు ఈసారి మళ్ళీ. రైట్ రైట్. చూద్దాం. లారీ. రైట్. నిజంగానే జెన్యూన్ రిపోర్ట్ చెప్తున్నారు అని వాళ్ళ ఒపీనియన్. అంటే ఒకళ్ళు వైసీపీ ఉండొచ్చు, ఒకళ్ళు టీడీపీ ఉండొచ్చు, ఒకళ్ళు ఇంకొక పార్టీ ఉండొచ్చు. ఆ ఇంకొక పార్టీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నాతో పాటు రండి. ఖచ్చితంగా ఏ బయట మిస్ అవ్వద్దు. ఎంత క్లియర్ గా, ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా పార్టీలకు సంబంధం లేదు, మాకు పని జరుగుతుంది అంటారు. నాతో పాటు రండి. రైట్. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు, రైతులు కూర్చున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సార్ నమస్తే. సార్ అందరు బాగున్నారా? రైట్ రైట్. సార్ ఇక్కడ ఎలా జరుగుతుంది వర్క్? ఎలా జరుగుతుంది ఇప్పుడు? పర్లేదు సార్, అంటే క్యాజువల్ గా మాట్లాడండి. నాది ఇప్పుడు ఏదో టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ఇవన్నీ కాకుండా క్యాజువల్ గా చెప్పండి. కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడ ఎలా జరుగుతుంది? అంటే చాలా మంది ఏంటంటే అమరావతి మునిగిపోతుంది, వాటర్ వస్తున్నాయి, వర్క్ జరగట్లేదు, టైం పడుతుంది, డబ్బులు అసలు నీళ్ళే లేకపోతే ఏడు నుంచి వచ్చి మునిగిద్దంట. వర్క్ అయితే బాగా జరుగుతుంది, అంతా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ జరుగుతుంది మొత్తం. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది మనకి. అంటే రాజధాని అంటే అట్టపెట్టితో కట్టేది కాదు కదా, ఇదైనా కాంక్రీట్ అన్ని పనులు అన్ని ఉంటాయి. అంతా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ జరుగుతుంది. ఒక సంవత్సరం పోతే కానీ దీని వర్క్ కనపడదు. అంటే అవుట్పుట్ కానీ బ్లూ ప్రింట్ అయితే వచ్చేసింది బయట. ఇంకా అంటే ఎంత కాలం పట్టవచ్చు నిజంగానే? 50 ఏళ్ళు కొంతమంది అన్నారు, 50 ఏళ్ళు ఏమంటుంది. 3 సంవత్సరాలు గవర్నమెంట్ కోర్ అంతా అయిపోతుంది. 3 సంవత్సరాల లోపు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి గవర్నమెంట్ కోర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. గవర్నమెంట్ కి సంబంధించిన మొత్తం అయిపోతుంది. అంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఇక రోడ్లు వేసి సబ్జెక్ట్ వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు, వచ్చేవాడు వస్తా ఉంటారు. ఇప్పుడు నువ్వు కట్టాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, ఒకసారి కట్టుకోవాలని కట్టలేవు. ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉండేట్టు కట్టుకుంటా ఉంటారు. వర్క్ జరగట్లేదు అనే చర్చ అదే లేదు, అదంతా అప్నము అంతేగాని అపోహ. ఇక్కడ వచ్చి చూసుకుంటే బాగానే కనపడుతుంది. నిన్న ఏంటి మీ ఏరియాలో ఒక ఇష్యూ జరిగిందంట. ఆడికి ఎవరికన్నా ఒక సెట్టు భూమి ఉందా ఇక్కడ? అంబటి రాంబాబు గారికి ఎవరైనా సెట్టు భూమి ఉందా? అవినాష్ గారికి ఎవరైనా ఇక్కడ పొలం ఉందా? వాడు వచ్చి ఏం చేస్తాడు? అంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? అది ఇక్కడ వచ్చి ఏం బిగుతారంట. వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కదా సార్, తప్పే ఉంది. ప్రజాప్రతినిధులు అక్కడ చూసుకోమని, ఆడ ఏరియాలోనే చూసుకోమని. బాగా చేసి ఇదివరకు ఇప్పుడే వచ్చేవాళ్ళుగా. సీట్లకి ఎందుకు కూర్చోబెట్టారు? చేసేవాడైతే ఇదివరకే చేసేవాడు కదా. 3 రాజధానులు ఎందుకు ప్రకటించాడు? ఆలోచించండి ఒకసారి. ఓకే రైట్. అండ్ మీ ఏరియాకి రావద్దా వాళ్ళు? ఎందుకు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? వచ్చి నాశనం చేస్తారు. వచ్చేది వచ్చే బాగుపడేదాన్ని అమరావతి వచ్చేవాళ్ళు అయితే మేము అమరావతికి అనుకూలం అని చెప్పి రావాలి ఇక్కడికి. అమరావతికి సంబంధించిన కొంతమంది రైతులే విజిట్ కి పిలిచారంట వాళ్ళు. ఏది దాంట్లో ఇప్పుడు పార్టీ అన్నాక వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, అట్టా ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు వెళ్ళారు, పిలుచుకుంటారు. ఇప్పుడు 100 మందిలో 10 మంది ఆ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ 10 మంది వెళ్ళి పిలుచుకున్నారు. 100 మంది వెళ్ళలేదుగా. ఇప్పుడు 90 మంది భూములు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు వెళ్ళలేదుగా. వెళ్తే వీళ్ళంతా ఎందుకు ఎగబడతారు? వాళ్ళు రాగానే ఇప్పుడు పిలిచిన వాళ్ళు ఎందుకు ఎగబడతారు? మీరు ఆలోచిస్తున్నారు. రైట్ 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 రైట్. బాబాయ్ నమస్తే. అంతా ఓకే? ఎందుకు మాట్లాడలేరా మీరు? రైట్ రైట్ రైట్. చాలా ఎందుకు కూర్చున్నాం ఇక్కడ 2 నిమిషాలు కూర్చున్నారు పెద్దవాళ్ళు. గురుగారు నమస్తే. మాట్లాడటం కాదు అంటే సార్, నాకు పార్టీలు ఇన్ఫర్మేషన్ ఏమొద్దు సార్, రాజధాని ఇన్ఫర్మేషన్ చెప్పండి. పనులు బాగానే దొరుకుతున్నాయి చెప్పేది. బాగానే దొరుకుతున్నాయా? ఎక్కడ వర్క్ అయితే ఆగట్లేదు కదా? ఎక్కడ ఆగట్లా, అంత మరి చూస్తాయి అన్ని. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లు కానీ అన్ని సంస్థలు దొరుకుతున్నాయి. అన్ని సంస్థలు ప్రైవేట్ కంపెనీలు ఏమైనా వచ్చినాయి ఇక్కడికి? ప్రైవేట్ కంపెనీలు వస్తాయి.
బట్ కొంచెం టైం పట్టొచ్చు. టైం పడుతుంది. రైట్.